కుక్కలే కొడుకొస్తారు. ఏంద్రా కుక్కలే కొడుకొస్తారు? ఏందా నా పెళ్ళని చెప్తాను లేపి మరి. నా చెంబెట్టుకపోయింది నువ్వేనాట కాదురా, నిన్న చెంబట్టుకపోతే నువ్వు ఏమట్టి నాకు నీళ్లు లేక ఆకులు దిక్కాయి. ఇంటికి వచ్చినట్లనే మొత్తం ఎండి పీకింది. గంట సేపు తానం చేసిన నువ్వు ఏమట్టి. చెంబేంది నేను ఎత్తుకపోడేంది? ఏంద్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? అబ్బాబ్బాబ్బా ఏం నటిస్తున్నావురా? నీ నటనకు నంది అవార్డు కాదు, పెద్ద పంజావాడు ఇవ్వాలరా, పెద్ద పంజావాడు ఇవ్వాలరా. అరే ఈ చెంబేంది నీ కథ ఏంద్రా? నాకేం అర్థమైతలేదు. అంటే నీకేం గుర్తుకులేదా? ఏమన్నా చేస్తున్నా కదా గుర్తుంటానికి. సార్కి ఇంకా మందు వాడనట్టుంది, అందుకే ఏం గుర్తులేదు కదా. ఇగో రాజు, మా ఆయన చెంబట్టుకొని ఎరగబోతే ఆ చెంబు నువ్వే ఎత్తుకొచ్చినావు. ఆ చెంబేడ పెట్టినావు చెప్పు. ఏంది ఇది? ఏరగబోయే చెంబ. ఈ నల్లమొగ్గబోనికి సిగ్గు లేదు, మానం లేదు. దీంతో ఇంకా నీళ్ళు తాగిండా. నా చెంబు దొరికింది. అబ్బా, మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చెంబు. అబ్బా నా చెంబు దొరికింది. నాకంటే నీకు చెంబు ఎక్కువనట్టు. అవునండి, మా పుట్టింటి వాళ్ళు వచ్చిన చెంబు కదా. చెంబు దొరికింది కాబట్టి పగల బిడ్డ, లేకపోతే నిన్ను చెప్పు మగరే మగరికి మంచిగా. ఇదేంది? చెంబును గంతగా పుచ్చుకొని ముద్దులు పెడుతుంది. ఎందుకు పుట్టారో కూడా తెలియదండి. అయినా దీని ఇంటికి ఇంకోసారి అస్సలు పోవద్దు. అదే చెంబులో ఏం పెట్టిస్తారో ఏమో. చిచ్చి నీ అవ్వ పొద్దుగల దిమాకాంత తిన్నారు. మళ్ళా పోయి కోట ఎత్తా గానీ ఇది సెట్ కాదు. అమ్మ బాబాయ్ ఏమే పైసలు పెట్టినావు? లోపల పెట్టినా. అయినా పైసలు అడుగుతానంటే మళ్ళీ బయటకు పోతాడు, బయటకు మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ఏం తీసుకొస్తాడో ఏమో. ఛీ, ఆయన నేను ఎన్నిసార్లు చెప్పినా ఈయనకి సిగ్గు మనం అత్తలేదు. ఈ బాడకాకు తగిన శాస్తి చేయాల్సిందే. ఏం చేద్దాం?